పోయి కనుక్కోపో అని ఛాలెంజ్ చేశా. జిలాన్ పోయాడు, కనుక్కున్నాడు. అమ్మాయి అండి ఏడ్చింది. తర్వాత లైవ్‌లో సారీ కూడా చెప్పాను. ఆ వీడియో కూడా ఉంది. ఏదైనా చూడకపోయినా పోయి చూసుకోండి. ఫస్ట్ హాల్ ఒకటి. సెకండ్ టైమ్ ఏందంటే ఈ మధ్యనే ఇప్పుడు ఇది ఆహ్, బొక్క. అదే బొక్క అంటే తను అగరబత్తి తను బొక్క అంటారు కదా! తను ఎక్కాడు. తను ఎక్కేసి సపోర్ట్ చేసి ఎదురు మాట్లాడుతా ఉంటే ఆ రోజు ఏదో గొడవలో అసలు వాడు కూడా ఏదో సపోర్ట్ చేయడం ఇష్టం లేదు దీనికి లంజకి. ఒక్క కూడా పాపం వచ్చి చెప్పింది. పాటలు పాడుతున్నాడు. చెప్పింది. అక్కడొచ్చేసి నాకు అట్లా వేరే దిక్కులుగా నాకు వాడికి కూడా వేరేది మళ్ళా గూడా 4 రోజులు గొడవ అయింది కదా! వాడికి ఏదో ఇదయిందని అది చేసింది, ఇది చేసింది. ఎక్కడ చూసినా ఏదన్నా ఇది చేయాలి, డిస్టర్బ్ వేరే చేయాలనే దిగడురా. ఉద్దేశం తప్పితే ఈ వేరే లంజకి దిగడురా. వేరే దిగడురా. అక్కడ సపోర్ట్ చెయ్యి. అది చెయ్యి మొత్తం అనింది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు నేను మేము ఎక్కున్నాం గదా! ఎవ్వరు కామెంట్ పెట్టబాకండి. హైట్‌లో ఉండండి. ప్రతి ఒక్కరు కూడా హైట్‌లో ఉండి ప్లీజ్. నా కోసం కామెంట్ పెట్టబాకండి. మైనా నీ కామెంట్ ఇప్పుడు మేము చదువుతాము. నువ్వొచ్చి కామెంట్ పెట్టు. హైట్‌లో ఉన్నవాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవ్వరు కామెంట్ పెట్టబాకండి ప్లీజ్. మైనా ఉంటే కామెంట్ పెట్టు. నీ కామెంట్‌కి సమాధానం ఇప్పుడు ఇస్తా ఉంటాను ఒక్కొక్కటి. ప్లీజ్ కొంచెం స్టాప్ చేయండి. కొంచెం స్టాప్ చేయండి. మైనా ఉంటే దిగు. మైనా ఉంటే దిగు. నేనొచ్చిన తర్వాత భయపడి పోవడం గాదు. ఇప్పుడు సమాధానం నీకిస్తా. కొంచెం అందరూ స్టాప్ జేయండి. అందరూ ఈరోజు క్లియర్ అవ్వాలి. తన మనసులో ఏముందో క్లియర్ అవ్వాలసలు. నేను అడగతా. బ్లూ ఇచ్చిన వాళ్ళందరూ నాకు గొడవ పడాలి గదా! అలాంటప్పుడు. నేను రాజు గూడా చాలా సార్లు నాకు బ్లూ తీసేయి నేనేమన్నానా రాజ్ నీకు టైం ఉన్నప్పుడు రా. టైం 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 ఉన్నప్పుడు సపోర్ట్ ఇయ్యి. ఏం పర్వాలేదంటే. రాజు కూడా అన్నాడు. నేను మైనా కోసం వస్తున్నాను. నాకు రావడం కుదరలేదన్నాడు. సరే ఓకే అన్నాను నేను. నో ప్రాబ్లమ్ అన్నాను నేను. ఇప్పుడు తనకి గుచ్చి, 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 గుచ్చి అంటే అందరూ ఆగండి. యోగి అందరూ ఆగండి. నో కామ్ ఎవ్వరు కామెంట్ పెట్టవద్దు. ప్లీజ్ ఆ ముసలి లంజ ఐడెంటిటీ పెట్టబాకండి. భయపడినట్టుంది. అది రే నేను దిగవే చెప్పా గదా! దిగవే లంజ పెట్టు. దిగు 22 మైనా మంది దిగు. దిగవే మైనా దిగు. దిగు. ఈరోజు ఏదో అంతలా ఇందాక క్లియర్ చించుకుంటూ చేసుకోవాలి. ఈరోజు ఇదే ఏదో వేస్ట్ క్లియర్ లంజ. చేసుకోవాలి. నీ మనసులో ఏముందో ఇక్కడ ఏమైనా నాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాననేది నీకు ఒప్పడం లేదు ఈ మధ్యన అంతే. అంటే ఎక్కువ మంది వచ్చి మనకు సపోర్ట్ చేస్తే తను దాంట్లో నువ్వు కూడా సపోర్ట్ చేస్తావని ఏదో సంతోషించొచ్చు. కొత్తోళ్ళొచ్చారు. అరే ఎందుకు కొత్తలు రాకుండా ఎలా పోతారు? అదేందో నువ్వు చెప్పడం నాకు తాజ్జుబా ఉంది ఇదొకటి. కొత్తోళ్ళొచ్చారని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే నీకు తనకు పడదు. ఫస్ట్ ఆల్ ఇంకోటి తెలుసా? మా ఛానెల్‌కి మొన్న సోనీ వచ్చింది గదా! సోనీకి ఫస్ట్ బ్లూ ఉన్నింది. సోనీ ఫస్ట్ వస్తా ఉన్నింది. మైనా వచ్చిన తర్వాత తనకు బ్లూ ఇచ్చా. తను పర్సనల్‌గా మాట్లాడా సోనీకి. తను ఏందంటే, "అక్క నేను రానక్క. మైనా వస్తే నేను రాను ఈ ఛానెల్‌కి" అని చెప్పేసి స్టార్టింగ్‌లో. నేను సరే గమ్మునయిపోయా. ఎందుకంటే రాని వాళ్ళకి మనం బతిమాలి పిలవలేం గదా! తర్వాతేందంటే వీళ్ళేమనుకుంటారంటే, అమ్మాయి కోసం నీకు అమ్మాయి సపోర్ట్ కావాలా? అందుకని పిలుచుకుంటావు అని వాళ్ళు గూడా అంటారు. రాని వాళ్ళకి ఎంతసేపు రా అని పిలవాలి. పిలవలేము గదా! గమ్మునే తను తన ఇన్‌స్టా ఉంది సోనిది. కావాలంటే అడగండి సోనికి. అదే మాట అంది. తనుంటే నేను రానక్క అని జెప్పింది. తనకి బ్లూ ఇచ్చా అక్కడ. తను హైడ్‌లో నుంచి లైక్ ఇచ్చి హైడ్‌లో కూడా ఉంటది ప్రతిసారి హైడ్‌లో ఉంటది తను. లైక్ ఇచ్చి ఎళ్ళిపోద్ది. ఇప్పుడేం చేయాలి నేను? ఏడుజు మధ్యలో కొత్తోళ్ళొచ్చి ఈ కొజ్జా చూడు మెసేజ్ పెడతాను. నేను వస్తా ఒకసారి టుగెదర్‌కి మిస్బా తీసుకో అని పెడుతున్నాడు జిలాన్ గాడు. నేను ఈ కొజ్జా తీసుకోను అయ్యా. ఏం తెలియనోడు వేస్ట్ లంజ. నేను తీసుకోను. నువ్వు వచ్చింది ఒకటి చెప్తావు ఆడొక అసలు నీకు నువ్వు రానాటికి దేనికి చెప్పు? నీకు అవసరం ఏముంది చెప్పు అక్కడ మాట్లాడడానికి? నీకసలు దానికి సంబంధం లేదుగా ఇప్పుడు ఈ గొడవకి. దేని గురించి చెప్తావు ఈ సంబంధం? ఈ గొడవ దేనికి చెప్తావా? మైనా ఇంకోసారి చెప్తున్నా. రా వచ్చి కామెంట్ పెట్టు ఆడ. వచ్చానని భయపడి పోవడం గాదు. మర్యాదగా చెప్తున్నాను. నీది తప్పు లేనప్పుడు వచ్చి మాట్లాడు.